గణేష్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు అధికారులతో సమీక్ష చేశారు. వినాయకుడి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం రోజు ప్రత్యేక మెట్రో సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాలుష్యాన్ని తగ్గించేందుకు అందరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో గణేష్ ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గణేష్ విగ్రహాల ఏర్పాట్లు, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో గణేష్ ఉత్సవాల్ని నిర్వహించాలని అధికారుల్ని మంత్రులు ఆదేశించారు. భక్తులెవరికీ ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రతిష్ట పెంచే విధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గణేష్ నిమజ్జనం చూడటానికి చాలా మంది ప్రజలు వస్తారు కాబట్టి ట్రాన్స్పోర్ట్, మెట్రో, ఎంఎంటీఎస్లను అందుబాటులో ఉండేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ మండపాలను ముఖ్యమంత్రితో సహా మంత్రులు సందర్శించి వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఉత్సవాలు ఘనంగా చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ కూడా చిన్నగా కూడా అటు భక్తులకు గాని, నిర్వాహకులకు గాని, మరి ఆ ప్రదేశాల్లో ఉంటున్న సామాన్య ప్రజానికానికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి మరి ముఖ్యమంత్రి గారి తరఫున మేము, మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశించడం జరిగింది. ఒకటి, ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అదే విధంగా అక్కడ ఉన్న విద్యుత్ సంబంధించిన సమస్యలు లేకుండా పోలీసులు మరి ఆ 9 రోజులు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్న తరుణంలో వారితో పాటు సహకరించే విధంగా మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా మేము కోరడం జరిగింది. గణపతి విగ్రహాలకు సంబంధించి మట్టి విగ్రహాలు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి, మనం అందరం కూడా అవగాహన తీసుకురావాలని వారు చేతుల మీదుగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కానీ, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వీలున్నంత వరకు మరి ఈ మట్టి విగ్రహాలకు సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉండే ఒక ప్రయత్నం చేయాలని కూడా వారికి ఆదేశించడం జరిగింది. ఒక్కరోజే గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సభ్యుల్ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ ఏడాది కంటే 20% ఎక్కువ వినాయకుల విగ్రహాలు ప్రతిష్ఠించే అవకాశం ఉందన్నారు. హుస్సేన్ సాగర్ కు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తీర్పులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా మట్టి గణపతుల్ని ప్రతిష్ఠించాలని కోరారు. రోడ్లు పాడైన చోట బాగు చేస్తామన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసాంఘిక శక్తులు ఏదైనా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి తప్పుడు సోషల్ మీడియా ప్రచారం చేసిన, ఎటువంటి పొరపాటున ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా అంశం మీద పొరపాటు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఉత్సవాల్ని మరింత శోభాయానం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కావచ్చు, మిగతా రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క మండపాల్లో వారి వారి ఆహ్వానాల మేరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా దానికి ఎటువంటి ఆలోచన లేదు, తప్పకుండా అందరం పోతాం. అయితే ఇక్కడ నిర్వాహకులుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, ఖైరతాబాద్ సంబంధించి కావచ్చు, బాలాపూర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్ని రకాలుగా సహకరించడానికి వారు కూడా గతం కంటే అధికారులతో ముందుగా మాట్లాడించి అన్ని రకాలుగా వారు తీసుకునే చర్యలు గతం కంటే మెరుగైన విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మాటలు చెప్పిన దృష్ట్యా వారు కూడా 2-3 అంశాలు చెప్పినారు. అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. ఈ రివ్యూ మీటింగ్ కు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మరోవైపు అన్ని శాఖల అధికారులతో పాటు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా హాజరయ్యారు.